అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. తన్వి పాప కోసం అయితే చికెన్ రైస్ చేద్దామని జెప్పేసి ఒక 3 పీసెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్‌లో హాఫ్ కప్ అన్నమాట. అంటే పావు కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. హాఫ్ టమాటో అండ్ హాఫ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఓన్లీ ఇవే ఇంగ్రీడియెంట్స్. నెయ్యి అయితే యూజ్ చేస్తాను, ఆయిల్ గాకుండా. సో, ఇదైతే మంచిగా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది అండ్ మీ పిల్లలు గూడా ఎంజాయ్ చేస్తారు. సో, నేనైతే ఇది 10 మంత్స్ తర్వాత నుండి అయితే పెడుతున్నాను. అంటే తన్వి పాపకి 10 మంత్స్‌కి నేను చికెన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశానన్నమాట. మీరు గూడా మీ పిల్లలకి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారనేది కామెంట్ చేయండి. ఇప్పుడు న్యూ మమ్స్‌కైతే యూజ్ అవుతది. సో, వాళ్ళు గూడా ఒక అవగాహనకైతే వచ్చేస్తారు. పిల్లలకి ఎప్పుడు చికెన్ పెట్టాలి అని జెప్పేసి. నేనైతే ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే గనుక వేయకండి. కానీ వేస్తేనే టేస్ట్ అయితే ఉంటదని గుర్తుపెట్టుకోండి. లేదంటే సప్పగా ఉంటది, తినరు పిల్లలు. కుక్కర్‌లో పెట్టాను. నార్మల్‌గా 1 ఇయర్ లోపు వరకైతే గిన్నెలోనే ఏసేదాన్ని. గిన్నెలో ఏస్తే గనుక 4 కప్స్ వాటర్ తీసుకోండి. కుక్కర్‌లో అయితే 2 ½ కప్ అయితే సరిపోతది వాటర్. ఇట్లా మెత్తగా అయితది మంచిగా. పిల్లలు గూడా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. వచ్చేసి తన్వికి లంచ్ కోసం అని ప్రిపేర్ చేశాను. అదే ఒక 3 అవర్స్‌కి మళ్ళీ పెడతాను. ఎందుకంటే 2 టైమ్స్ తినిపించొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ. పిల్లలకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చికెన్ అని చెప్పడం మర్చిపోకండి. అండ్ మీ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.